షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. Topic for today is the mountain road. The mountain road. Text is from the book of Isaiah, chapter 49, verse 11. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 11 వచ్చిన ద మౌంటైన్ రోడ్. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గమును ఎత్తుగా చేయబడును. I will turn away my mountains into roads. This promise signifies God's sovereign supernatural power to remove immense obstacles. ఈ లేఖ భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ఇట్ సిగ్నిఫైస్ ద పవర్, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని సూచిస్తున్నది. గాడ్స్ పవర్ టు రిమూవ్ ఇమ్మెన్స్ ఆబ్స్టకల్స్. మన జీవితంలో ఏర్పడే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో ఏర్పడే అవరోధాలను తొలగిస్తుంది దేవుని యొక్క శక్తి. మౌంటైన్స్ మన జీవితంలో ఎదురవుతాయి. ప్రపంచున్నాడు, ఐ విల్ మేక్ మై మౌంటైన్స్ ఎ వే. నా పర్వతం లాంటి త్రోవగా చేసేదను. మేకింగ్ ది ఇంపాసిబుల్ పాసిబుల్. కొండలను, పర్వతమును కూడా రాజమార్గముగా చేసే దేవుడు ఆయన, త్రోవగా చేసే దేవుడు. See the divine intervention in our affairs, the chaotic situations. So God takes responsibility for the journey, turning insurmountable mountains, barriers into flat, accessible path. పర్వతం అన్నింటినీ కూడా ప్రభువు చదునుగా చేసే దేవుడై ఉన్నాడు. వెళ్ళడానికి సులువుగా మార్గాన్ని ఏర్పరిచే దేవుడు ఆయన. ఇక్కడ మై మౌంటైన్ మాట చూస్తున్నాం. The obstacles are called God's own mountain, suggesting to trust in God. God allows challenges in life to serve His purposes. దేవుడు మన చిన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి కొన్ని స్థితిగతులు కల్పిస్తాడని, అదే మౌంటైన్స్ అవి, ఇన్సర్మౌంటబుల్ మౌంటైన్స్. ఎందుకనగా టు సర్వ్ హిజ్ పర్పసెస్, ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి దేవుడు తన పర్వతములను త్రోవగా చేసే దేవుడు ఉన్నాడు. Often transforming trials and triumphs. మన పరీక్షలను కానివ్వండి, వాటి అన్నిటికీ కూడా దేవుడు సాక్ష్యాలుగా మార్చే దేవుడు ఉన్నాడు, విజయాలుగా మార్చే దేవుడు ఉన్నాడు. స్మూత్ జర్నీ ఫర్ ఇజ్రాయెల్ రిటర్న్ ఫ్రమ్ బైబిలోన్ ఎక్సైల్. తన ప్రజలు బబులోను చెరలో ఉన్నారు కాబట్టి వారిని క్షేమంగా నడిపిస్తాను నేను. God remove your obstacles such as fears, grief, financial crises. ఇవి మన జీవితం ఎన్నో ఉంటాయి. The God's mountains. దేవుడు వాటిని అక్కడక్కడ ఉంచుతారు మన ఆత్మీయ ప్రయాణంలో. మనం భయపడతాం వాటిని చూసి, ఆందోళన చెందుతాం, దాటలేమనుకుంటాం, మనం అధిగమించలేమనుకుంటాం. ఇక్కడ మై మౌంటైన్స్, దోస్ ఆర్ గాడ్స్ మౌంటైన్స్ టు టీచ్ us to depend on God. And they serve God's purposes. God transforms our trials into testimonies. ఆ పరీక్ష సమయాల్ని ఒక సాక్ష్యంగా మార్చే
దేవుడే ఉంటున్నాడు. డోంట్ బి ఫ్రైటెన్ బై సేయింగ్ ద మౌంటైన్స్ ఆఫ్ గాడ్. వాటిని చూసి మనము భయపడకూడదు. దేవుడు వాటిని అంటున్నాడు, నా పర్వతములన్నీ త్రోవగా చేసింది, నా రాజ్య మార్గమును ఎత్తుగా చేయబడను. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఎన్ని అవరోధాలు ఉన్నా వాటి అధిగమించి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర వందనాలు స్తోత్రాలు తండ్రి. నా పర్వతమును రాజమార్గులుగా చేస్తానని, త్రోవలుగా చేస్తానని శ్రేష్ఠ దేవ మీకు స్తోత్రాలు. అవి మా జీవితంలో సాక్షాత్తంగా నిలిచిపోతాయి. అవన్నీ కూడా మీ పర్వతాలన్నీ కూడా మీ ఉద్దేశాన్ని నెరవేర్చే సాధనగా ఏర్పడతాయి. కాబట్టి ఆ యొక్క సవాలు ఎదుర్కొని తండ్రి మేము ముందుకు సాగిపోటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.